ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ శ్రీ యేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. సార్వమునిచెను తన హస్తముతో, సార్వమునిచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సార్వమునిచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి, బయలుపరచె తన జయమున్. శ్రమలలో మనకు తోడై ఉండి, బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, లేఖకు మించిన ఆత్మలు తెచ్చి, లేఖకు మించిన ఆత్మలు తెచ్చి, ప్రభువే స్తోత్రార్హుండు. లేఖకు మించిన ఆత్మలు తెచ్చి, ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ
మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువి యందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువి యందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే. మన మాయన కార్పించుకొనెదము, మన మాయన కార్పించుకొనెదము, ఆయన ఆశయమదియే. మన మాయన కార్పించుకొనెదము, ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెమే కాలము మిగిలియున్నది ప్రభువును సంధించుటకే. కొంచెమే కాలము మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడచుకొనెదము, గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సార్వము చక్కగా చేసే. మరి సార్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. యేసుదాసన్న పైకి రండి, 24వ పాట పాడుకుంటాం. రవణ భాస్కర్ అన్నకి రండి దయచేసి, రవి గారిని భాస్కర్ గారు. ఇరవై నాలుగు కుమారి వాళ్ళకి. పాట సంఖ్య సియోను గీతాల్లో నుండి 24వ పాట పాడుకుంటాం. వచ్చిన వాళ్ళు కూడా అందరూ కలిసి పాడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తాం. కుమారి ఆలకించు,
నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు నీ సొగసు కోరే, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును కోరే, ఈ రాజు నీదు సౌందర్యమును కోరే. ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును, తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు కుమారిని దయను వేదెకెదరు, కుమారిని దయను వేదెకెదరు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. అంతఃపురములో నుండు రాజా కుమార్తె ఎంతో మహిమా గలది, అంతఃపురములో నుండు రాజా కుమార్తె ఎంతో మహిమా గలది. శృంగారమైనట్టి ఆమె వస్త్రములు, శృంగారమైనట్టి ఆమె వస్త్రములు బంగారు బుట్ట పని చేసినవి, బంగారు బుట్ట పని చేసినవి. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. విచిత్ర పని గల వస్త్రములు ధరించి, విచిత్ర పని గల, విచిత్ర పని గల వస్త్రములు ధరించి, విచిత్ర పని గల రాజునొద్దకు కన్యకల వలన, రాజునొద్దకు కన్యకల వలన రమ్యముగా కొని రాబడుచున్నది, రమ్యముగా కొని రాబడుచున్నది. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. దయచేసి గమనించండి, గమనించండి పిల్లలు ముందు. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. వెనకలు ఉన్నవారు వారికి స్థలం ఇవ్వండి.
చైర్స్ కూడా ఈ ఎండకుండేవి నీడకేసుకోండి. ఇటువైపు వాలంటీర్స్ దయచేసి సహాయం చేయండి. అక్కడున్న ఎండకున్న చైర్స్ ఇటువైపు నీడకేస్తే ఇటువైపు వచ్చి కూర్చుంటారు. సహోదరులు ఒకవైపు, సహోదరులు ఒకవైపు. బ్రదర్స్ ఇటువైపు ఉన్న వాళ్ళు దయచేసి పురుషుల వైపు కూర్చోండి. సిస్టర్స్ వైపు కూర్చోండి. ఒనేసిమన్న ఆజ్ఞ మేరకు నేను ఇక్కడ ఈ ప్రకటన చేయుచున్నాను. ఈయనెవరో కొత్త ఆయన వచ్చి ఏమో చెప్తున్నాడు అనుకోవద్దు. బ్రదర్స్ సిస్టర్స్ వేరువేరుగా కూర్చుంటే మంచి సంఘ క్రమం, అది మంచిది. ఈ సమయం నా అయ్యగారికి సమయం గొప్ప. సరే, పాట పాడుకుంటాం. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. ఉత్సాహ సంతోషముతో, ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. ఉత్సాహ సంతోషముతో రాజానగరిలో ప్రవేశించుచున్నారు. రాజానగరిలో ప్రవేశించుచున్నారు. రాబాడుచున్నారు కన్యాకాలందరూ. రాబాడుచున్నారు కన్యాకాలందరూ. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. నీ తండ్రులకు ప్రతిగా నీ కుమారులుందురు. నీ తండ్రులకు ప్రతిగా, నీ తండ్రులకు ప్రతిగా నీ కుమారులుందురు. నీ తండ్రులకు ప్రతిగా ఈ ధరణి అందంతట నీవు వారిని, ధరణి అందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. అధికారులనుగా నియమించెదవు. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. శివరాత్రి లేసి పాడుకుంటాం. శివరాత్రి లేసి పాడుకుంటాం. దయచేసి పిల్లలు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. దయచేసి పట్ట మీద కూర్చోండి. సలాం పెద్దలకి ఇవ్వండి. దయచేసి గమనించండి. పిల్లలు ముందుకు రండి. శివరాత్రిని పాడుకుంటాం. తర్వాత వాక్యం ఉంటుంది. అటు ఇటు తిరిగొద్దండి. భయభక్తులతో ఉండండి. క్రమాన్ని అనుసరించండి. వాక్యం పాట. తరములన్నిటను నీ పేరు జ్ఞాపకమందు కరణి నొక్కి వచ్చెదవు. తరములన్నిటను నీ పేరు జ్ఞాపకమందు కరణి నొనర్చెదవు. కానా జనములు సర్వకాలము, కానా జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును. మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. కూర్చోండి. దయచేసి ఎవరైనా సేవకులు ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా
మనవి చేస్తున్నాం. అరుదుగానే లోకన్న అన్న పాలన్న కూడా దయచేసి స్టేజ్ మీదకి రండి. వాక్యం మీద మనము బైబిల్ పనులు పాడదాము. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనేటువంటి ఈ బైబిల్ పనులు అందరూ పాడదాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సౌండ్ పెట్టండి మైక్. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ పైకి చూపిస్తూ బైబిల్ పనులు పాడదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. If you read it every day, if you help you on the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो को उसको रोज पढ़ो, सामने करता कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक బైబిల్. బైబిల్ చాలా మంది దగ్గర బైబిల్స్ లేవు. మనం అంతా క్రైస్తవ కుటుంబాలు పుట్టాము, క్రైస్తవ వివాహాన్ని కూడా వచ్చాము, కానీ బైబిల్ లేకపోవటము ఎంత విచారం. ఎందుకంటే ఈ బైబిల్ ప్రపంచంలో 3000 అధికారికమైన భాషల్లో ప్రింట్ అయింది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళ్, ఇలాగ బెంగాలీ, ఇలాగూ ప్రపంచంలో 3000 అధికారికమైన భాషల్లో ప్రింట్ అయింది. అంత మాత్రమే కాదు, ఈనాడు పేపర్లో రాశాడు, ఒక్క నిమిషానికి ప్రపంచంలో 50 బైబిల్ కొంటున్నారు. కనుక మన భారతదేశంలో దాదాపుగా 4 ప్రదేశాల్లో బైబిల్ ప్రింట్ అవుతుంది. ఒక్క నిమిషానికి 50 బైబిల్ కొంటున్నారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల కంటే అధికమైన బైబిల్ ప్రింట్ చేశారు. అంత మాత్రమే కాదు, జాన్ గూటెన్ బర్గ్ అనేటువంటి ఒక భక్తుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ గ్రంథం ప్రపంచానికి అందించాలని భూమి యొక్క అంతర్భాగానికి వెళ్ళి 7.5 సంవత్సరాలు శ్రమించి ఆయన ప్రింటింగ్ ప్రెస్ ముద్ర యంత్రాన్ని కనుగొన్నాడు. దాని మీద తొలిసారిగా ప్రింట్ అయిన గ్రంథం కూడా బైబిలే. కాబట్టి బైబిల్ అనగానే చాలా మందికి ఇదేదో ఒక మత గ్రంథము, క్రైస్తవుల పుస్తకము, పలానా దేశానికి సంబంధించిన అభిప్రాయాలు, అపోహలు చాలా మంది ఉన్నాయి. ఇది లోకల్లో పెట్టినట్టున్నారు, దీనికి పెట్టినట్టున్నారు బాక్స్కి. స్టాండ్ ఉంటే చూడండి, 2 పెట్టచ్చా? కాబట్టి మనం గమనించామంటే బైబిల్ అనగానే చాలా మందికి అనేకమైన అభిప్రాయాలు, అపోహలు అలాగ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం నేను చదివాను, బైబిల్ ఎక్కడ కూడా ఒక మతం, బైబిల్లో మతం అనే పేరే లేదు. విశ్వాసము, మార్గము అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఇది ఒక మతము కాదు, ఇది ఒక మార్గం అని తెలియజేస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథము ఒక ప్రేమ లేఖ, ఒక లవ్ లెటర్ లాంటిది. దేవుడు మానవులు ప్రేమించి రాసిన ఒక ప్రేమ లేఖ ఈ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం చదివినప్పుడు దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. ఇంకో సంగతి ఏంటంటే ప్రభు చెప్పాడు, భూమి ఆకాశము గతించను కానీ నా మాటలు ఏమాత్రమును గతింపు అన్నాడు. ఈ లోకంలో అన్ని గ్రంథాలు అన్ని నశించిపోయినప్పటికీ దీంట్లో సున్నైనా పొల్లైనా తప్పిపోయిన గ్రంథముగా బైబిల్ మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి పిల్లారా, చాలా స్వల్పమైన ధరకి మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఒక ఆయన బైబిల్ తీసుకున్నాడు, బైబిల్లో తప్పులన్నీ పట్టుకోవాలని చెప్పేసి బైబిల్ చదవటం ప్రారంభించాడు. కనుక బైబిల్ ఎందుకు చదువుతున్నాడు ఆయన? బైబిల్లో ఉన్న తప్పులను పట్టుకోవాలని. కాబట్టి అలా చదువుతూ ఉన్నప్పుడు ఆ బైబిలే అతని తప్పులు తెలియజేసింది. కనుక అతని తప్పులను తెలియజేసినప్పుడు అమ్మో నేను భయంకరమైన పాపములో ఉన్నాను అనే సంగతి అతనికి అర్థమైంది. అంత మాత్రమే కాదు,
ఆ తర్వాత ఈ తప్పుల్లో నుంచి, పాపంలోంచి తప్పించుకునే మార్గం కూడా దీంట్లో ఉంది అని బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాడు. ఆ తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నాడు, గొప్ప సేవ చేశాడు. ఆయనే ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్ తప్పులు పట్టుకోవాలన్నటువంటి వ్యక్తి బైబిలే వాడు తప్పులు చూపిస్తోంది. కాబట్టి ఈ మధ్యాహ్నం ఎవరికైతే ఈ గ్రంథం లేదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్లో ప్రతి సందర్భానికి సంబంధించిన విషయాలు దీంట్లో అనేకమైన సంగతులు రాయబడ్డాయి. మానవ మనుగడకు సంబంధించిన ప్రతి విషయం కూడా దీంట్లో రాయబడింది. దీంట్లో వివాహాలు ఉన్నాయి, పుట్టినరోజులు ఉన్నాయి, చనిపోయిన రోజులు ఉన్నాయి, అన్నీ కూడా. కానీ మానవ మనుగడ కావాల్సిన ప్రతిదీ కూడా దీంట్లో రాయబడింది. ఒక మాట చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోనండి, చదవండి. ఈ సమయంలో మరి ఈ యొక్క వివాహం కొరకై కొన్ని వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆది కాండము మొదటి అధ్యాయము 26 నుంచి 28 వచ్చాల మనం చదువుకుంటాం. ఆది కాండము మొదటి అధ్యాయము 26, 27, 28 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. ఆది కాండం మొదటి అధ్యాయం 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాగు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వాడితో చెప్పాను. మరి ఒక భాగం కూడా చదువుతాము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ కూడా 2 వచనాలు మనం చదువుదాము దేవుని వాక్యంలోంచి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు, 9 నుంచి 12 వచనాలు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. 9, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారి పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును, అయితే ఒంటరిగా పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పొన్నుకొనేళ్ళ వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరిగా ఒకని మీద మరొకడు పడినెడలా ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రభు యొక్క భాగాలు దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామని గణపరుచుకున్నందుకై స్తోత్రాలు. ప్రత్యేకముగా మా ప్రియులు మరి సహోదరుడు తండ్రి మరి ఆరికంటి దయలు మా తండ్రి మునిస్వామి గారిని బట్టి, మరి సహోదరి ప్రభా మరి అరుణ్ కుమార్ గారు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇరువైపులా తల్లిదండ్రులు, కుటుంబకులు, బంధుకులు, స్థానిక సమాజము, అనేక మంది దైవ సేవకులు, ఆయా ప్రాంతాల నుంచి రాగల బంధువులు అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయలు మా తండ్రి వివాహము అన్నిటిలో అందరిలో ఘనమైన సెలవిచ్చాం. ఈ ఘనమైన కార్యం కొరకై అందరూ చేరి ఉంటుండగా సమయం అంతా దేవునికరంగా చేయండి. సమస్తముని స్వాధీనించుకోండి. అల్లర్ల శబ్దాలు తప్పించము. మీరే మహిం పొందండి. ప్రత్యేకముగా నీ యొక్క వాక్యము చేత ఈ కుటుంబాన్ని కట్టమని, కాపాడమని వందనాలు చెల్లించుకుంటూ అయ్యకు దాసు నన్ను కూడా మరుగుపరిచి మా అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మీరే మహిం పొందమని సమస్త మహిమా ఘనత మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు అందరూ గమనించండి. ఇప్పుడు వాక్యం చెప్తాము. వాక్యం అయిపోయిన తర్వాత పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్ ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. ఆ తరువాత ఇద్దరు దైవ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వాక్యం అయిన తర్వాత ప్రమాణాలు పలికిస్తాము. వాక్యమైన తర్వాత ఆరాధన చేస్తారు. ఆరాధన అయిన తర్వాత ప్రమాణాలు పలికిస్తాం. ప్రమాణాలు అయిన తర్వాత ఇద్దరు దైవ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వివాహమైందని డిక్లేర్ చేస్తాము. తర్వాత మరి మ్యారేజ్ లిస్టులో సంతకాలు చేయాలి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె సంతకాలు చేస్తారు. పెండ్లి కుమార్తె తరపు నుంచి ఏలియా గారు ఉన్నారు. మరి పెండ్లి కుమార్ తరపున ఎవరు ఎంతవరకు మాకు చెప్పలేదు. కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉండండి. పెండ్లి కుమార్ తరపున
ఉన్నవాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని కనుక సంతకానికి పెండ్లి కుమార్తెను సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత సంతకాలు అయిన తర్వాత మిగతా కార్యక్రమము ఉంటుంది. కనుక ఇది దేవుని యొక్క వాక్యం చేత జరిగించబడేటువంటి వివాహం. మనమంతా క్రైస్తవ కుటుంబంలో పుట్టాము. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది కింద ఒకటేసి అందరిలో అంటాడు. అందరిలో అంటే అది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా పెళ్ళి అనగానే అందరికీ ఏందంట సంతోషం. కనుక దేవుడు పెట్టాడు పెళ్ళిని. బైబిల్ నిరాకరించడం లేదు. కనుక పెళ్లి చేసుకోవద్దని దేవుడు చెప్పడం లేదు. కనుక దేవుడు పెళ్లి చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఎందుకు వివాహము ఘనమైందని చెప్పడానికి కూడా మీకు 7 సంగతులు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. వివాహం ఎందుకు ఘనమైందంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. కనుక దేవుడే దీన్ని ప్రారంభించాడు. మొదటి పెళ్లి దేవుడే చేశాడు, ఆదాము పెళ్లి. కాబట్టి వివాహం ఇది దేవుని వల్ల కలిగింది. కాబట్టి యెహోవా వలన ఇది ఘనమైందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా యోహాను సువార్త 2:11 దేవుడు సూచక్రియను జరిగించే దానికోసము వివాహాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ వివాహము ద్వారా సూచక్రియ జరిగినట్టుగా మనం చూస్తాం. అందు ఘనమైంది. మూడవదిగా వివాహము ద్వారా దేవుని మహిమ బయలుపరచబడింది. యోహాను సువార్త 2:11 కాబట్టి ఇది దేవునికి మహిమ కలిగే కార్యము కాబట్టే ఘనమైంది. అంత మాత్రమే కాదు, నాలుగవది బైబిలు వివాహముతో ఆరంభించబడి వివాహంతో ముగుస్తుంది. ఉదాహరణగా బైబిల్లో ఆదాము పెళ్లితో ఆరంభించబడింది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు నమ్మిన వారు వధువు సంఘముగాను, యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు వధువుగాను పెళ్లి చేసుకోబోతున్నారు. కనుక ఆ వివాహంతో బైబిల్ ముగుస్తుంది. కాబట్టి బైబిల్ వివాహంతో ఆరంభించబడి వివాహంతోనే ముగుస్తుంది. కాబట్టి ఇది ఎంతో ఘనమైన కార్యము. ఇది 4వ సంగతి. 5వ సంగతి ఏంటంటే యేసుక్రీస్తు చేసుకోబోయేటువంటి వివాహాన్ని గుర్తుగా ఉంది. సంఘం అంతా కూడా సార్వత్రిక సంఘము. వారే డినామినేషన్ అయినప్పటికీ కూడా ప్రభు నమ్మి విశ్వాసులు ఉన్నటువంటి వారు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటారు. ఆయనతో జరిగేటువంటి వివాహాన్ని గుర్తుగా ఈ యొక్క వివాహం ఏర్పాటు చేయబడి మనం చూస్తాం. ఇది 5వ సంగతి. 6వది ప్రకటన గ్రంథము 19:7-8 రాయబడింది. ఇది సంతోషకరమైనది, ఉత్సహించే కార్యము అనే సంగతి కూడా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. 6వది. ఆఖరిది 7వది ఏంటంటే ఎందుకు వివాహం ఘనమైందంటే వివాహము దగ్గర దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిది అందరూ కూడా కూర్చోవాలండి. ఇందాక చెప్పాను నేను, త్వరగా ముగిస్తాం. ఎందుకంటే మందిరం అయితే అంతా మా కంట్రోల్లో ఉంటుంది. కనుక ఫంక్షన్ హాళ్ళు, ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే మా ఇల్లే కదా, మా పెళ్ళే కదా అన్నట్టుగా, మా బంధువు అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇందాక చెప్పాను ఇది దేవుని గణపరిచే కార్యం. కాబట్టి అందరూ కూడా దయచేసి మౌనంగా ఉండండి, వచ్చిన వారు కూర్చోండి. ఇదంతా కూడా 1 గంటలో జరిగే కార్యం. బంధువులంతా వచ్చి ఉంటారు, కలుసుకునే వాళ్ళు. మీరు కలుసుకోవచ్చు, చాలా టైం ఉంటుంది. కానీ ఈ గంట మాత్రం మాకు కేటాయించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి అందరూ సహకరించండి, అల్లర్లు చేయొద్దు, శబ్దాలు చేయొద్దు. మనమందరూ కూడా వీరిద్దరి క్షేమాన్ని కోరి వచ్చాం. కాబట్టి వారిని దీవించాలని వచ్చాం. కాబట్టి అది ఆలోచించి మనసులో పెట్టుకుని మీరు సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వివాహము ఘనమైందని చెప్పడానికి దేవుని వల్ల కలిగిన కార్యంగా మనం చూస్తున్నాము. రెండవదిగా సూచిక జరిగించడానికి ఏర్పాటు చేశాడు. మూడవదిగా తన మహిమను బయలుపరచడానికి వివాహం ఘనమైనదిగా జ్ఞాపకం చేయబడుతుంది. నాలుగవది కనుక ఇది బైబిల్ వివాహంతో ఆరంభించాడు, వివాహంతో ముగుస్తుంది కాబట్టి ఘనమైంది. 5వ సంగతి యేసు ప్రభువారు చేసుకుపోయేటువంటి వివాహాన్ని గుర్తుగా సంఘం జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, 6వది ఉత్సహించి సంతోషించే కార్యం అని జ్ఞాపకం చేయబడుతుంది. ఆఖరిది వివాహము దగ్గర దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆదికాండము 1వ అధ్యాయం, అది మనం చదువుకున్నాము. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, దేవుడు ఎలా ఆస్వాదించాడంటే ఆదికాండము 1వ అధ్యాయం. పెళ్ళి అనగానే, వివాహం అనగానే చాలా మంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో అబ్బాయి అయితే చాలా ఎక్కువ, అమ్మాయి అయితే చాలా తక్కువ అనేటువంటి అభిప్రాయాలు, అపోహలు చాలా మందికి ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథము వాళ్ళిద్దరిని కూడా సమానమని చెప్తా ఉంది. కాబట్టి పురుషుడని స్త్రీ అని భేదము లేకుండా బాప్తిసం పొందినప్పుడు ఎట్లా ఇద్దరు సంఘములు సమానమయ్యారు? కనుక పురుషుడు స్త్రీ అనేటువంటి ఆ భేదము లేకుండా దేవుని దృష్టిలో
వారిద్దరిని సమానంగా పెట్టాడని చెప్పడానికి 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ ఆది కాండంలో ఈ 5 విషయాలు చూసినప్పుడు అబ్బాయి ఎక్కువ కాదు, అమ్మాయి తక్కువ కాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఎట్లంటే అమ్మాయి పుట్టిందా, అమ్మాయిని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయి పుడితే సంతోషము, అమ్మాయి పుడితేనేమో ఏడుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? అమ్మాయి ఏదో తక్కువ అన్నట్లు, అబ్బాయి ఎక్కువ అన్నట్లు. అసలు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు కదా, ఆ సంగతి ఏంటి మరి? కానీ ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినప్పుడు ఇద్దరిని సమానమే. కానీ ఇప్పుడు మరి సహోదరుడు మునిస్వామికి చెప్పే సంగతి ఏంటంటే, నువ్వెంతో అమ్మాయి కూడా అంతే. ఇది నా మాట కాదు, దేవుని యొక్క వాక్యంలోనే ఇప్పుడు మీకు చూపిస్తే 5 సంగతులు. మొదటిది ఆది కాండము 1వ అధ్యాయం చూడండి. వారిద్దరు సమానమని చెప్పడానికి 26వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరి పోలికలో ఉన్నారు? కానీ మునిస్వామి అబ్బాయి ఏమో దేవుని పోలిక, అమ్మాయి ఏమో దైవ పోలిక. చెప్పండి, ఇద్దరు కూడా దేవుని పోలికే. దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున నరులను చేస్తాం. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పురుషుడైన స్త్రీ అయినా మనమంతా దేవుని పోలికలో వాళ్ళు సమానం. కానీ దేవుడు వారి పోలికలో పురుషునిగా స్త్రీగా సృష్టించినప్పటికీ వారి పోలికలో సమానమైన విషయం జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది. రెండవ చూడండి 27వ వచనం. 27 స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. కనుక స్త్రీని గాను పురుషుని గాను అంటే ఒకే స్థాయి, ఒకే స్థితి. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా స్థాయిలో ఒకే స్థాయి ఉంది, స్థితిలో కూడా ఒకే స్థితి ఉంది. కనుక పోలికలో దేవుని పోలికలో సృష్టించాడు. మనమంతా దేవుని పోలిక. అంత మాత్రమే కాదు, రెండో సంగతి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే స్థితి స్థాయిలో కూడా వారిద్దరూ సమానమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవ సంగతి అది ఆది కాండము 1వ అధ్యాయము చూడండి. 3వ సంగతి మనం చూసామంటే 28వ వచనం. 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. మూడవ సంగతి ఏంటంటే ఎవరిని ఆస్వాదించాడు? దేవుడు ఆదామును ఆస్వాదించెను అని రాసిందా? లేదు. కాబట్టి వారిని అంటే ఏంటి? ఆదామును అవను కూడా. కాబట్టి దేవుడు ఆశీర్వాదములు కూడా ఇద్దరు కూడా సమానమే. కాబట్టి ఆదాముకి ఎంతో అవ్వకు కూడా అంతే. కాబట్టి వాళ్ళ యొక్క పోలికలో సమానమే. ఆ స్త్రీనిగా పురుషునిగా అంటే వారి స్థాయిలోను వారి స్థితిలోను ఇద్దరు సమానమే. మూడో విషయం ఏంటంటే ఆశీర్వాదములు కూడా ఆదాముకి ఎక్కువ ఆస్వాదం లేదు, అవ్వకు తక్కువ లేదు. కాబట్టి ఇద్దరిని ఆస్వాదించాడు. అంటే ఆశీర్వాదములు కూడా సమానమే. మూడో విషయం. 4వ చూడండి, అక్కడే రాయబడింది. 4వ సంగతి మనం చూస్తాము 28లోనే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించడి. ఫలించే విషయంలో కూడా చెప్పండి, ఫలించే విషయంలో ఇద్దరు సమానమే. కాబట్టి ఆదాము ఫలించునుగా అని చెప్పలేదు దేవుడు. కనుక మీరు ఫలించి అంటే అర్థం ఏంటి? ఆదాము ఫలించాలి, అవ్వ ఫలించాలి. కనుక ఫలించే విషయంలో కూడా కనుక ఇద్దరు సమానమైన విషయము దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి 4వది ఫలించే విషయంలో దేవుడు వారు సమానంగా పెట్టాడు. 5వది ఆఖరిది ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనము చివరి భాగం. 26లో చివరి భాగము. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. 28 చివరి వచనం కూడా భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎవరు ఏలాలి చెప్పండి? ఏలవలసింది ఎవరు? ఇద్దరు కూడా. కాబట్టి ఆదాము ఏలాలి, హవ్వ ఏలాలి. అంటే అధికారం